శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముందుగా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. నాకు 1974లో మా నాన్నగారు గరికపాటి వెంకటేశ్వర్లు అనే ఆయనకిచ్చి కన్యాదానం చేసి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశాడు. నా భర్తతో నేను 6 సంవత్సరాలు కాపురం చేశాను. మా ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం, సంతానం అయితే లేదు. మేడం, వీడియో చూశారు మీరు, అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు అంటే మీరు కొంచెం సన్నిహితంగా ఉంటారు శారదా గారితో కానివ్వండి, వారి కుటుంబ విషయాలు ప్రతిసారి చర్చకు రాకుండా ఈ వీడియోతో ఒక సమాధానంగా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు ఏం జరిగింది, ఆవిడ చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? యాక్చువల్గా నేనే చేయాలనుకుంటున్నానండి ఈ వీడియో. నన్ను ఇటీవల కాలంలో వాళ్ళ అబ్బాయిలు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి పిలిచారు. ఓకే. వాళ్ళ ఊరి నుంచి వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు నన్ను అమ్మ అని అన్నారు, వాళ్ళు సంబోధించారు. అమ్మగారు మీరు చెప్పండి, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం అయ్యాం, మేము కూడా మాకేం జరిగిందో మాకు తెలుసు. ముఖ్యంగా పెద్ద అబ్బాయికి బాగా తెలుసు. ఓకే. తను అప్పుడు 5th క్లాస్లో ఉన్నారు. 5th క్లాస్లో ఉన్నారు అతను. ఆయన మొత్తం అంతా వాళ్ళు నాకు కూర్చోపెట్టి, ఆ పిల్లలిద్దరూ గరికపాటి గారు ముగ్గురు నాకు, మీరు నమ్మరు, ఒక 3 గంటలు నాతో మాట్లాడారు. అయితే నేను వెంటనే ఎందుకు చేయలేదంటే, మనం ఊరికే మాట్లాడేయకూడదు కదా ఏది కూడా. ఓకే. అసలు ఒక సందర్భం రావాలి. ఆ సందర్భం మనకి మళ్ళా ఈవిడ కల్పించారు, కామేశ్వరి సరస్వతులు గారు. బలవంతంగా ఉండట్లేదు. ఉండకుండా ఆవిడ ఏమంది, ఈ వీడియోలో నా చేత బలవంతంగా విడాకుల కాగితం మీద సంతకం పెట్టించారు. అలాంటప్పుడు నన్ను ఆ పిల్లలు ఏం అడిగారంటే, మేము వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమా అని అడిగారు నన్ను. నిన్న అవసరం లేదండి, ఇప్పుడు మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి, ఇదిగో మొత్తం కాగితాలు ఇచ్చారండి నాకు. ఆవిడ విడాకుల కాగితాల దగ్గర నుంచి, ఆవిడ దగ్గర తీసుకున్న నోట్లు, తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికెట్లు కూడా నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నానండి, మొత్తం కూలంకషంగా మనం అది 15 గంటనే 20 నిమిషాలైనా మాట్లాడదాం తప్పకుండా. గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారంటే, నాకు అమ్మ పిల్లలు, మా ఇద్దరు పిల్లలు సొంతం పిల్లలు నాకు పుట్టారు. ఇగో సర్టిఫికెట్, రాజమండ్రి ఏ హాస్పిటల్ అండి ఇది, గరికపాటి వెంకట బసవ నరసింహారావు ఆయన పేరు. ఓకే. గరికపాటి కామేశ్వరి గృహిణి, అప్పుడు ఆవిడ హిందూ, అర్థమైందా? రాజమండ్రి చైతన్య నర్సింగ్ హోమ్. ఈయనకంట ఆవిడ నెలలు చిన్నది, పెద్దది కాదు. ఓకే. వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలే, ఆ ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు నపుంసకుడు, పొట్టివాడు, ఏంటి వామనుడు, ఏంటంటో మాట్లాడింది కదా. ఆయన చెప్పి బాధపడ్డారు, పిల్లలు ఏడ్చారండి లిటరల్గా. వాళ్ళు హ్యాపీగా ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు ఏమి ఐశ్వర్యంలో ఓలలాడట్లేదండి, అయితే విద్వత్తతోటి వాళ్ళు ఓలలాడుతున్నారు. ఆయన కావచ్చు, పిల్లలు కావచ్చు. ఆయన పుంభావ సరస్వతి, ఆయనదే వచ్చింది ఆ పిల్లాడికి. ఆయన పిల్లాడు కాదు అని ఎలా అంటుందండి ఆవిడ? నాకు పుట్టిన పిల్లలు ఆయన పిల్లలు కాదని ఎలా చెప్తుంది? మరి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నామా? ఆయన నుంచే కదా వారసత్వం వచ్చింది, అవధానాలు చేయటం అనేది. అంటే ఒక తల్లి, అందులోనూ సొంత పిల్లల్ని తన తండ్రికి పుట్టలేదు, వేరే వాళ్ళకి పుట్టారు అని ఎలా చెప్పగలుగుతుంది? దేనికోసం? ఇంకొక విషయం అండి, పోనీ వేరే వాళ్ళకి పుట్టారని ఇప్పుడు ఆ వ్యక్తి మనవరాలతోటి ఉన్నాడు, ఆయన గురించి మనకు అనవసరం అని అంటుంది ఏంటండి? నిజంగా అలాగ వేరే వాళ్ళకి పుట్టుంటే ఆ వ్యక్తి గురించి నువ్వు చెప్పాలి కదా. ఏమి లేదండి, ఇప్పుడు పిల్లలు సుఖంగా ఉన్నారు, ఆయన సుఖంగా ఉన్నారు. ఇదివరకు శారదని తిట్టేది ఆవిడ, ఇప్పుడు శారదని పొగుడుతోంది ఆవిడ. ఆవిడ మహా ఇల్లాలు, మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. వాళ్ళు మామూలు జీవనం గడుపుతున్నారండి, మామూలు ఏంటంటారు, అబోవ్ మిడిల్ క్లాస్ అంతే. ఈవిడ ఏం చేశారంటే, ఈయన అమెరికా వెళ్ళారు. ఎవరు మేడం? గరికపాటి గారు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు. ఈ శ్రీ అప్పుడు 4th 5th ఉన్నారు, 4th ఉన్నాడు ఆ అబ్బాయి. చిన్నవాడు, ఇంకా చిన్నవాడు. ఈ అబ్బాయి తల్లికి చాలా చేరికట, పెద్ద బాబు.
అబ్బాయే చెప్పాడు స్వయంగా నాకు. అయితే ఈ అంగాడ శివప్రసాద్, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర కావాలంటే మీకు. ఓకే. అంగాడ శివప్రసాద్ అనే అతను ఈ ఘంటసాల పాటలు స్టేజ్ మీద పాడుతూ ఉంటారు చూడండి చాలా మంది. అవును. అట్లా పాడతాడు. ఓకే. ఈవిడికి సంగీతం కొంచెం వచ్చు. ఈవిడ నేనే చదివించారు. ఆయన అదే అంటున్నారు, నేను అమెరికా వెళ్ళాక మారిపోయిందండి. మామూలుగా కూడా డబ్బు పిచ్చిట ఆవిడకి. ఇల్లు కూడా ఆవిడ పేరు మీదే పెట్టారట ఆయన ఇల్లు కొన్నప్పుడు. నా కష్టార్జితం అండి ఇల్లు, ఇల్లు ఆవిడ పేరునే ఉంది అని ఆయన కూడా మొత్తం చెప్పారు నాకు. ఓహో. ఈయన అమెరికా వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేశారు, ఈ అంగాడ శివప్రసాద్ తోటి పరిచయం అయింది ఆవిడ. పరిచయం అయితే సాయంకాలం ఏం చేసేది ఈవిడ, పిల్లల్ని బలవంతంగా సంగీతం క్లాసుల్లో జాయిన్ చేసింది. చేసి ఆవిడ అతనితో ఉండేది ఇంట్లో, అంగాడ శివప్రసాద్. ఈ పిల్లలు ఒకరోజు సంగీతం మాస్టర్ లేకపోతే ఇంటికి పరిగెట్టుకుని వచ్చేసారట. వస్తే ఆవిడ వాళ్ళని కర్ర తీసుకుని కొడుతూ, మీరు ఎందుకు వచ్చారు ఇంటికి, మీరు వెళ్ళండి అని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళి క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళింది. మీరు టీచర్ లేకపోతే అక్కడే ఉండండి, క్లాస్ అయ్యాక రండి అని చెప్పింది. ఇది శ్రీశ్రీ చెప్పారు నాకు. బా. తర్వాత రాత్రి పిల్లలు పడుకుంటారు కదా, ఇతనికి తల్లి అలవాటు కదా, తల్లి కోసం మధ్యరాత్రి లేచి వెతికితే వీళ్ళని ఒక చోట పడుకోబెట్టి షీ యూజ్ టు బి విత్ హిమ్ అనమాట. అందుకని ఏం చేసింది, ఇతను తెలియక ఒకసారి కంతలోంచి చూస్తారు కదా, అందులో పాతకాలం ఇల్లు కదా, చూశాడని కొట్టడమే కాకుండా మొత్తం కన్నాలన్నింటికి ఈవెన్ దానికి ఏమంటారు తాళాల్లో కూడా, అదే తాళం ఇవి ఉంటాయి కప్పలు, దాంట్లో కూడా ఏదో పెట్టేసింది అనమాట, మైనో ఏదో. ఓకే. ఈ పిల్లాడు చూడకుండా. పోనీ అది మంచిదేలేండి, చూడకుండా పెట్టడం అనేది తప్పు కాదు. ఇలాంటివి ఆ పిల్లాడు మనసు మీద చాలా చెడు ముద్రలు పడతాయి కదా. సో ఈయనకి ఫోన్ చేస్తే, అమెరికా నుంచి ఈయన ఫోన్ చేస్తే ఏం చేసేదిట, మెడ మీద కత్తి పెట్టేది పిల్లలకి. ఆ పిల్లలు ఎక్కడ చెప్పేస్తారో, ఈవిడ కొడుతోంది తిడుతోంది, తిండి పెట్టట్లేదు కదా, బయటికి పంపిస్తోంది కదా, అది చెప్పకుండా మెడ మీద కత్తి పెట్టి బాగున్నామని చెప్పండి అనేది. అందులో అప్పుడు మీకు అమెరికా కాల్స్ ఆగి ఆగి వచ్చేవి కదా, అలా హెరాస్ చేసి ఆయన బంగారం తెమ్మని దెబ్బలాడిందిట. ఎవరిని మేడం? నరసింహారావు గారిని, అక్కడి నుంచి కాయిన్స్ తీసుకురండి నాకు కావాలి అని. ఓకే. తర్వాత ఏం చేసింది, ఆయన వచ్చేలోపు ఇతన్ని పెళ్లి చేసేసుకుంది వాళ్ళ ఇంట్లో. ఆ ఫోటోలు కూడా చూపించారు నాకు, కానీ నేను ఇప్పుడు చూపించట్లే, అనవసరం. ఎందుకంటే నేనే వద్దన్నా. ఎందుకంటే మన ఎవరి లైఫ్ పబ్లిక్ చేయొద్దు. కామేశ్వరి గారైనా ఆవిడ విద్వతకి మనం గౌరవం ఇద్దాం, ఆవిడ చెడ్డదో మంచిదో మనకు అనవసరం. నేను ఈ పిల్లల కోసం మాట్లాడుతున్నాను తప్ప ఇది నాకు మాట్లాడాల్సిన పని కూడా కాదు. నన్ను రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, ఎందుకండి ఆవిడ మమ్మల్ని బాధ పెడుతుంది, ఆవిడ వద్దనుకుని వెళ్ళిపోయింది, మమ్మల్ని వద్దనుకుని ఆవిడ వెళ్ళిపోయింది వేరే వాళ్ళతోటి, మరి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతోంది ఆవిడ, మా భార్యలు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది, ఇదే వేరే వాళ్ళు అయితే ఆలోచించండి ఒక్కసారి. ఆ అంగాడ శివప్రసాద్ ఇంట్లో వీళ్ళు దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఓ, వారింట్లో చేసుకున్నారు. ఓకే. ఓకే. చేసుకున్నాక ఒకరోజు ఈవిడ ఈయనతో చెప్పిందిట, మీకు ఒకటి చెప్పాలి అని. ఏంటి అంటే, ఇది చాలా అసహ్యం అయినా చెప్తున్నాను. ఆయన కూడా చాలా బాధపడుతూ వాళ్ళు నాతో మాట్లాడారు. ఏదో అలా అలా కలుస్తూ ఉండేవాళ్ళం అని చెప్పిందిట ఆవిడే స్వయంగా. ఆయన కూర్చోపెట్టి ఈవిడ ఏం చేసిందంటే విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళయి ఆ కూతురు పెళ్ళికి ఉందిట అప్పుడు. తర్వాత ఇంకొక టీచర్ తోటి కూడా ఆయన సంబంధం పెట్టుకుని ఆ టీచర్ దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడు, ఆవిడ జీతం అంతా. అంగాడ శివప్రసాద్. ఓకే. ఈవిడ మూడో ఆవిడ. ఆవిడ రెండో ఆవిడకి కూడా ఆ భర్తకి తెలుసు, తెలిసి ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఈవిడ ఏం చేసింది, వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఓకే. కామేశ్వరి గారు వెళ్ళిపోయింది ఇంట్లోంచి చెప్పకుండా, అతనితో పాటు అతన్ని ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే పిల్లలు బెంగ పెట్టుకున్నారు. అప్పుడు శ్రీశ్రీ అన్నట్టంటే, ఎంతైనా అమ్మ కదా నాన్న, తీసుకొచ్చే నాకు అమ్మ కావాలి అని పిల్లలిద్దరు ఏడిస్తే ఈయన మధ్యవర్తి ద్వారా కబురు చేసి ఆవిడని పిలిపించి, మరి పిల్లలు ఏడుస్తున్నారు నువ్వు తేల్చుకో అంటే ఉంటానందిటండి. ఓకే. ఉంటానని
పొద్దున్న వినాయక చవితి నెక్స్ట్ డే ఉమ్. వాళ్ళ అక్క కొడుకుని పిలిచి స్కూటర్ మీద మళ్ళీ వెళ్ళిపోయింది. అతని దగ్గరికి వెళ్ళిపోతే ఇంకేం చేస్తాడు ఆయన? మీరు చెప్పండి అసలు ఏం చేస్తారు? ఉమ్. ఆ బంగారం కాసులు తీసుకెళ్ళి అతనికి పులిగోరు గొలుసు చేయించింది ఆ అంగాడు శివప్రసాద్కి, ఈయన తెచ్చిన వాడు ఈయన తెచ్చిన వాడు. బా ఓకే. నాకు ఇప్పుడు 3 లక్షలు కావాలంటుందిట. నువ్వు ఇల్లు అమ్మిస్తావా? ఇల్లు ఆవిడ పేరునుంది. ఉమ్. నువ్వు విడాకులు ఇచ్చి ఇల్లు నా పేరున పూర్తిగా రాసే అంటుంది. అప్పుడు మధ్యవర్తి ఒక రాజుగారిని పెట్టి పెద్ద ఆయన ద్వారా మొత్తానికి సెటిల్ చేసి ఉమ్. ఫస్ట్ 3 లక్షలు ఏమి లేదు, ఆ డబ్బు వాడే తీసుకుంటాడు, ఆ అంగాడి శివప్రసాదే తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్లి కదా, ఇవిడ మాట ఇచ్చింది. ఓకే. బాగుందా? అలా కాదు మేడం, నేను గరికపాటి గారి అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను, అన్నయ్య దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చాడు దుర్మార్గుడు అని చెప్పేసి పదే 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 అంటుంది. ఏమైనా చావనివ్వండి, ఇంకా ఆవిడ మాటలు మనం పట్టించుకోవాలి. అదంతా వాస్తవం కాదా? వాస్తవం కాదు. అసలు ముందు వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఆవిడ మళ్ళా మొన్న కూడా ఇవన్నీ అబద్ధాలు చెప్పానంది చూడండి, నేను వెళ్ళిపోవడం, నేను వదిలేసి వెళ్ళిపోయానన్న అదంతా అబద్ధం అని మళ్ళీ ఆవిడే అంది కదా. అవును. అంటే ఆవిడ ఎంత అబద్ధాలు చెప్తుందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఉమ్. ఇప్పుడు విషయం ఏంటంటే కూర్చోపెట్టి మాట్లాడి మరి పిల్లల్ని తీసుకెళ్తావా అని అడిగారట. ఓకే. వెళ్ళిపోతానంటున్నావు, పిల్లల పరిస్థితి ఏంటి అంటే నేను పెద్దవాడిని తీసుకోను, చిన్నవాడిని తీసుకుంటాను. యాక్చువల్గా పెద్దవాడి చేరిక, కానీ పెద్దవాడు అన్నీ చూశాడు కదా. ఉమ్. ఆ పిల్లడే చెప్పాడు నాకు, నన్ను వద్దండి మా అమ్మ బా. అని. మళ్ళీ రెండో వాడు కూడా తీసుకోనందిట. ఆవిడే తీసుకో, నాకు పిల్లలు అక్కర్లేదు, నేను పెంచలేను, నాకు చేత కాదు, నేను కష్టపడను, నువ్వే చూసుకో. అప్పుడు వాళ్ళ అన్నగారు కూడా వచ్చారట. ఇవిడు చెప్పిన అన్నగారు కూడా వచ్చి దగ్గరుండి ఉమ్. ఈ విడాకులు తంత అయ్యాక 75,000 ఆవిడకి భరణం ఇచ్చారు. అది కూడా ఉంది ఇందులో, ఆవిడ సంతకం పెట్టింది. ఉమ్. జి కామేశ్వరి భరణం తీసుకున్నట్టు ఉమ్. విత్ కోర్ట్ ప్రొసీడింగ్స్. అన్నీ అయ్యాయి, ఇగో కోర్టు ప్రొసీడింగ్స్. బా. బలవంతంగా నా చేత సంతకం పెట్టించారంది కదా. ఉమ్. ఇంట్లోంచి ఆడది వద్దని వెళ్ళిపోయాక మళ్ళీ ఏ మొగాడైనా తీసుకొస్తాడండి? ఆయన పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి తీసుకొచ్చారు కదా. సో ఆ తర్వాత ఏమైంది, ఇంకా విడిపోయారు, ఉమ్. అయిపోయింది గొడవ. ఉమ్. అయిపోయాక ఆవిడ 4 ఏళ్ళు అతనితో ఉంది. ఓకే. ఆవిడ ఎక్కడో టీచర్గా పనిచేస్తూ ఆవిడ ప్రతి చోట ఉద్యోగాలు గరికపాటి గారే ఆయన పేరు చెప్పుకుని అక్కడ గరికపాటి గారే ఇప్పించారు ఈవిడికి, విడిపోయాక కూడా. తర్వాత ఎక్కడ పనిచేసిన ఆవిడ గరికపాటి గారి పేరు చెప్పుకుని ఉద్యోగాల్లో చేరింది. ఇటీవల కాలంలో ఆవిడ ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది అంటే ఆవిడ సాంస్క్రిట్ చెప్తారు. ఆ పేరెంట్స్కి చెప్పిందిట, మీ పిల్లలందరికీ 95 వచ్చేలా చూస్తాను, ఉమ్. నాకు అందరూ తలో 5,000 ఇవ్వండి అని అడిగింది. డైరెక్ట్ పేరెంట్స్ని. ఓకే. వాళ్ళందరూ 5,000 ఇచ్చారు. ఉమ్. ఇచ్చాక ఏమైంది, ఫీజులో 5,000 తక్కువ కట్టారు ఒక్కొక్కళ్ళు. ఉమ్. మేనేజ్మెంట్ అడిగింది, అడిగితే మేడంకి ఇచ్చామండి అన్నారు. వాళ్ళు ఉద్యోగం తీసేశారు. ఓ. అది జరిగాక ఆవిడ ఈ ఇష్యూలన్నీ బయటకు తీసుకొచ్చింది, అంటే డబ్బు కోసం. ఇప్పుడు వీళ్ళకి ఏం సంబంధమో మీరు చెప్పండి, వీళ్ళకి సంబంధం ఉందా ఇప్పుడు? అంటే మరి మీడియాలో రకరకాలుగా ఆవిడ వీడియో చేసిన తర్వాత రకరకాలుగా ఆయన పైన వార్తలు రాశారు, గరికపాటి మరి? పైన, పిల్లల పైన రాశారు కదా. ఆల్రెడీ పిల్లలు అంత ట్రామాలో చైల్డ్హుడ్ నుంచే పెరిగి అసలు వాళ్ళని శారద గారు ఎంత బాగా పెంచారో చూడండి. వాళ్ళకి అన్నం పెట్టింది ఏముంది పిల్లలకి, అంది కదా ఆవిడ. అవును. అంటే అన్నం పెట్టేస్తే పిల్లలకి అయిపోతుందండి? ఇప్పుడు నిన్ను మరిపించింది ఆవిడ. అట్లీస్ట్ మీరు అది కూడా చేయలేదు కదా. మిమ్మల్ని మరిపించి ఆ పిల్లల్ని ప్రయోజకులు చేశారు వాళ్ళిద్దరు. అవును. మరి మీరు అసలు మీకేంటి ఇప్పుడు? మీ పిల్లలు బాగున్నారు, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని తల్లిగా ఎలా భావిస్తారు? ఇంకా మీ గురించి నెగిటివ్ మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సిన్సియర్గా చెప్తున్నా, ఉమ్. మాకు ఇష్టం లేదండి, ఎంతైనా ఆవిడ మా తల్లి, మేము చెడు మాట్లాడము, కానీ తప్పట్లేదు, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము ఇంత పెద్ద అయ్యాక కూడా ఎందుకు ఆవిడ మాట్లాడుతోంది, మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయింది, మమ్మల్ని వదిలేసింది ఆవిడ, వదిలేసాక ఇవాళేంటి పోనీ నువ్వు సంతకం పెట్టలేదా, నేను బలవంతంగా నువ్వు కదా ఆయన దగ్గరికి వెళ్ళిపోతానన్నావు శివప్రసాద్ దగ్గరికి, ఉమ్. అతనికి డబ్బులు ఇవ్వడం కోసం నువ్వు బేరం పెట్టుకుని 75,000 తీసుకున్నావు, అతను రోజు కొట్టి చంపేవట. ఓకే. అది ఆవిడ వ్యక్తిగతం, మనకు అనవసరం. ఆవిడ ఇంకా చాలా నేర్చుకుంది అతని దగ్గర, అది ఆవిడ కర్మ. అది ఇవాళ సరస్వతుల కామేశ్వరం పెట్టుకుంది, కానీ గరికపాటి కామేశ్వరం పెట్టుకుంది ఆవిడ. ఏ హక్కుతోటి మాట్లాడుతోంది ఆవిడ ఇవాళ? అవును. ఇందులో గరికపాటి కామేశ్వరనే సైన్ చేసింది. తల్లి పేరు గరికపాటి కామేశ్వరనే ఉంది.
ఎంత బాధపడ్డారోనండి పిల్లలు. మేడం ఏం చేయమంటారమ్మా, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అండి అన్న. మీరు ఎవ్వరూ ప్రెస్ ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా, మీ బాధ చెప్పుకోవడానికి నన్ను పిలిచారు, నేను అవసరమైతేనే మాట్లాడతా అన్న. ఇవాళ అవసరం ఎందుకు వచ్చిందంటే ఆవిడ బలవంతంగా నా చేత విడాకులు తీసుకున్నారు అనబట్టి లేటెస్ట్ షార్ట్ అది. అవును. మనం ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం గరికపాటి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, గురువుగారు ఏ తప్పు చేయలేదండి, పిల్లలు కూడా చాలా పద్ధతిగా పెరిగారు, శారద గారు అంతకంటే చాలా చక్కగా వాళ్ళని పెంచారు. ఇవాళ వాళ్ళందరూ బాధపడుతున్నారు జరుగుతున్న పరిణామాల గురించి. వాళ్ళు ఇవాళ కొత్తగా ఇప్పుడు ఏదో వాళ్ళకి చెడు జరిగింది అని వాళ్ళు అనుకోవట్లేదు. కానీ కామేశ్వర గారు చేస్తున్న పనులు లేకపోతే వేస్తున్న నిందలకి వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు. కాబట్టి కామేశ్వర గారిని గురించి వాళ్ళే నెగిటివ్ మాట్లాడటానికి సిద్ధంగా లేరు, పాజిటివ్ మాట్లాడటానికి సిద్ధంగా లేరు. దే డోంట్ వాంట్ టు సీ హర్. వాళ్ళకి అవసరం లేదు, అది అయిపోయిన చాప్టర్, అది ఆ క్యారెక్టర్ లేదు ఇవాళ వాళ్ళ జీవితంలో. ఈవిడ ఇప్పుడు కావాలని అనుకుంటోందంటే ఆవిడ అవసరానికి కావాలనుకుంటోంది. అంటే ఏ అవసరం మేడం? అసలు వద్దు అని వెళ్ళిపోయి డబ్బు కోసం అయి ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో సంపాదించేసుకుంటున్నారు అనుకుంటుందేమో ఆవిడ. ఓకే. అంతకు మించి ఏముంటుంది? ఇప్పుడు కొత్తగా మీకు 30 ఏళ్ళ తర్వాత మీకు ప్రేమ వస్తుందా అండి? 2003లో వదిలేసింది. ఇప్పుడు కొత్తగా మీకు ప్రేమ వస్తుందా? ఇన్ని సంవత్సరాలు బతికారుగా మీరు హ్యాపీగా. ఇప్పుడు ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ ఆవిడ ఈ రకంగా మాట్లాడటం అనేది సముచితంగా ఉందా? ఒక్క పరుషవాక్యం గరికపాటి గారు కానీ పిల్లలు కానీ ఆవిడ గురించి మాట్లాడలేదండి. జరిగిపోయింది, మేము మాట్లాడడం అవసరం లేదు, ఆవిడ వెళ్ళిపోవాలనుకుంది, వెళ్ళిపోయింది, అది ఆవిడ జీవితం. మగవాడికి ఎంత బాధ ఉంటుందండి? ఒక్కసారి ఇమేజ్ చేయండి. భర్త వెళ్ళిపోతే ఎంత బాధపడతామో, భార్య వెళ్ళిపోతే మగాడు అంతకంటే ఎక్కువ పడతాడుగా. ఖచ్చితంగా. అవన్నీ దిగమింగుకుని శారద గారు అన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకుని ఆవిడ ఆ రకంగా పిల్లల్ని పెంచి వాళ్ళు ఏదో వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇవాళ నీకు ఉద్యోగం పోయి ఆ అంగాడ శివప్రసాద్ నువ్వు అడగకపోయావా? నువ్వు నేను నీ వల్ల పడి నేను వచ్చేసాను, ఆ విషయం మాట్లాడు. అది మాట్లాడాలి కదండి. అవును. అంటే అసలు ఎవరిని నిందించట్లేదు, కేవలం గరికపాటి వారిని మాత్రమే నిందిస్తోందంటే ఎందుకు? ఆయన ఇవాళ పేరు తెచ్చుకున్నారు, గవర్నమెంట్స్ ఆయనకి పదవి ఇస్తానన్నాయి, ఆయన వద్దన్నారు. ఆయన ఇలా అవధానాలు చెప్పేసుకుంటున్నారు, పేరు తెచ్చేసుకుంటున్నారు, పుస్తకాలు రాసేశారు, పిల్లలు బాగుపడిపోయారు. మీరు స్వయంకృతాపరాధం కామేశ్వరి గారు, స్వయంకృతాపరాధం అది. అవును. మీరు వెళ్ళిపోతే కూడా మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళు. మీరు ఆయన కావాలనుకున్నారా? మరి శివప్రసాద్ని ప్రశ్నించండి, నన్ను ఎందుకు కొట్టావు? ఆవిడ పారిపోయి వచ్చేసింది అతని దగ్గర నుంచి ఉండలేక, హైదరాబాద్ వచ్చేసి బతికింది ఆవిడ. అది కూడా మనకు అనవసరం అండి. ఆవిడ మాట్లాడారు కాబట్టి ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాం మనం, అయితే మనం మాట్లాడామా? ఆవిడని కూడా మనకు అనాల్సిన అవసరం లేదు. అసలు నేను థర్డ్ పర్సన్, వాళ్ళ పిల్లలే అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఆవిడ వద్దు, మాకు అవసరం లేదు, ఆవిడ ఎవరో మాకు తెలీదు, మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఆవిడ, ఆవిడ మా జోలికి రావద్దు, మా గురించి ఎవరు నెగిటివ్ రాసినా మా జోలికి వచ్చినా డిఫమేషన్ కేసు వేస్తామని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు. ఈ కాగితాలు కూడా వాళ్ళు ఇవ్వలే నాకు, నేను అన్నీ తెచ్చుకున్నా, వెళ్ళి కోర్టులకు వెళ్ళి అది తెచ్చుకుని వాళ్ళకి చూపించాను, నేను ఇవి తీసుకోవచ్చా, ఇవి కరెక్టేనా అని. ఓకే. వాళ్ళు పర్సనల్గా నాకు కాగితాలు ఇవ్వలే, కథంతా చెప్పారు. ఈ కాగితాలు నేను తెచ్చుకుని వచ్చాను, తెచ్చుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చూపించండి మా పర్మిషన్ ఉంది అని చెప్పారు. ఓకే. అసలు ఏంటి మేడం, ఏమేమి ఉన్నాయి? ఇది ఆ పిల్లలు పుట్టిన బర్త్ సర్టిఫికెట్ అండి. ఓకే. తర్వాత ఇది ఇగో వాళ్ళ విడాకుల నోటీసు, ఇది ఆవిడకి ఇచ్చిన భరణం. ఓకే. ఇవన్నీ కాగితాలు ఆవిడ స్వయంగా రాసి ఇచ్చినవి, చూసుకోండి. మరి ఎందుకంటే ఎవిడెన్స్లు కావాలా మీకు? ఇప్పుడు ఆవిడకి ఇష్టం లేకుండా మరి డబ్బులు తీసుకుంటుందా? డబ్బులు ఎందుకు తీసుకుంది? విడాకులకు బలవంతంగా సైన్ ఎందుకు చేయిస్తారు? మీరు అంగాడి శివప్రసాద్ గురించి మాట్లాడండి, ఆ విషయం మాట్లాడకుండా బలవంతంగా నన్ను తరివేశారని మీరు చెప్పడానికి లేదుగా. ఆ రోజు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు. నాకు అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కూడా ఫారిన్ నుంచి ఫోన్ చేసి, మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడే నాకు ఫోన్ చేసింది ఆవిడ. ఆవిడ మొత్తం వివరాలు ఇచ్చింది నాకు. అండ్ నేను కూడా ఒక 2-3 ఈ విషయం పైనే మాట్లాడటం జరిగింది మేడం. ఎప్పుడైతే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడారో వాళ్ళు కూడా నాకు ఇదే విషయాన్ని, అంటే మీరు చెప్పినంత డీటెయిల్గా కాకపోయినా
ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వారు ఇంకా క్లుప్తంగా చెప్పలేకపోయారు. కానీ ఆ చెప్పిన ఇద్దరు ముగ్గురు కూడా అమ్మ మేము వారి ఇంటి వెనక సందులోనే అదే, ఉండేవాళ్ళం సింక్ అవుతుంది మీకు. ఎస్ వారి ఇంటి వెనకే ఉండేవాళ్ళం, ఆవిడ ఇలా చేశారు, ఆయన చాలా బాధపడ్డారు, ఇవే చెప్పారు. అండ్ ఆ వీడియోస్ ఇంకా మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఎస్ ఉంచమని చెప్పారు ఆయన. ఆయన ఏం తీయమని చెప్పలా. ఆయన మనం మాట్లాడినవన్నీ కరెక్ట్ అనే చెప్పారండి. మనకు తెలుసు అది. ఇవాళ కూడా వాళ్ళు అడిగితేనే మనం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి, అది కూడా ఇవాళ ఒక సందర్భం వచ్చింది కాబట్టి. లేకపోతే మనం చేసామా? వాళ్ళు నాతో మాట్లాడిన నెల అయింది, మనం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు మనంతటా మనం కదపకూడదు, మనం ఎవరిని చెడు చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో ఉన్నాము. కానీ ఆవిడ షార్ట్ చేశారు కాబట్టి, నన్ను బలవంతంగా విడాకులు తీసుకున్నారు నా దగ్గర అన్నారు కాబట్టి, గరికపాటి గారిని మనం దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ అభ్యర్థన మేరకు మనం ఇది చేస్తున్నామండి. సో ఇందులో వాస్తవాలు ఏంటి అనేది ఇవాళ మన వీడియోలో వచ్చాయి. ఇంకా పైన ఎవరు కూడా గరికపాటి గారి మీద నెగిటివ్గా పోస్టులు పెట్టద్దండి, వీడియోలు చేయొద్దు. మీకు ఒకవేళ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడండి దయచేసి. అదొకటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కామేశ్వరి గారికి కూడా ఒకటే చెప్తున్నాం, మాకు అనవసరం మేడం మీ పర్సనల్, మీరు హ్యాపీగా మీ జీవితం మీరు గడపండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే వాళ్ళకి చావు ఒక్కటే శరణ్యం అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని మీరు ఆలోచించుకోండి, వాళ్ళ జోలికి దయచేసి వెళ్ళకండి. మీరు పెద్ద మనసుతో ఎట్లా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారో అదే పెద్ద మనసుతో ఇవాళ వాళ్ళ పాటికి వాళ్ళని బతకనివ్వమని వాళ్ళు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.